సో మనకు ఒక వీడియో వచ్చింది అనుకోండి, దాన్ని ఫస్ట్ మనం చేసేది ఏంటంటే బేసిక్ ట్రిమ్. బేసిక్ ట్రిమ్ అంటే ఏంటంటే, నేను ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మిగతా చూడకండి, కళ్ళు మూసుకోండి. ఇది ఒకటి చూడండి. ఓకే, బేసిక్ ట్రిమ్. నా దగ్గర ఆప్షన్ లేదు మాస్ చేయడానికి, అందుకని బేసిక్ ట్రిమ్. ఓకే, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. సో బేసిక్ ట్రిమ్ అనేది ఏంటంటే కటింగ్ డౌన్ ద స్పేసెస్. కట్టింగ్ డౌన్ ద స్పేస్. కటింగ్ డౌన్ ద స్పేసెస్ అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా ఇస్తూ ఉంటాం సౌండ్స్, అంటే తెలుసు కదా, అన్నెసెసరీ సౌండ్స్. ఈ ఉన్నాయి. తర్వాత అన్నెసెసరీ వర్డ్స్. ఏదైనా ఒక 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 వీడియో అనేది వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఏది డిస్టర్బ్ అయినా కూడా అది అన్నెసెసరీ. నెక్స్ట్ ఏంది? కట్టింగ్ డౌన్ రిపీటెడ్ వర్డ్స్. ఊకే రిపీట్ వస్తుంది ఎందుకు? ఒకసారి చెప్పింది కదా, ఒకసారి మాట్లాడినాడు, అన్నిసార్లు రిపీట్ చేస్తే ఇంకెందుకు? రిపీటెడ్ వర్డ్స్ ఉంచితే ఎట్లుంటుంది తెలుసా? మనం బట్టి పడతాం కదా. ఓకే. అశోకుడు చెట్లు నాటను, చెట్లు నాటను, చెట్లు నాటను, అలా వస్తాయి. సో మీరు విఎన్ ఎడిటర్ ఓపెన్ చేస్తే బేసికల్లీ ఇది ఓపెన్ చేయగానే మనకు ఇట్లా ప్లస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కింద మీకు డౌన్ రైట్ కార్నర్ ప్లస్ సింబల్ ఒకటి ఉంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ అయిపోతుంది. ఓకే, రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవచ్చు, వీడియో బేస్డ్ అని చెప్తాం. సేవ్. ఇప్పుడు మనకు ఇందులో వీడియోస్, ఫొటోస్ అన్ని మన గ్యాలరీ మొత్తం యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి అన్ఎడిటెడ్ వీడియో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఏం నొక్కాలి? నెక్స్ట్ నెక్స్ట్ నొక్కాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు బేసికల్ నేను చెప్తాడు, ఆబ్వియస్లీ ఇది 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 ఈ ఏరియా ఏదైతే ఉందో, సర్లే మార్కర్ లేదు, నేను ట్రై చేస్తాను వేరేది ఏమి. సో బేసికలీ ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు వీడియో నేనున్నా కింద ఏమో ప్లే బటన్ ఉంది. మామూలుగా మనకు తెలుసు కదా, మామూలుగా అన్నిట్లో ఇట్లా ఉంటుంది ప్లే బటన్. ఇది ఫార్వర్డ్ ఉంటుంది పక్కన రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో బ్యాక్వర్డ్ ఉంటుంది. ఇది ప్లే బటన్, అవునా? ప్లే బటన్ కింద మనకు 4 ట్రాక్స్, వీటిని ట్రాక్స్ అంటాం. స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి, వీటిని మనం ట్రాక్స్ అంటాం. ఇప్పుడు మెయిన్ ట్రాక్ ఇది కవర్ వీడియో ఎక్కడైతే ఉందో కింద. నాకు ఇక్కడ మార్కర్ లేదు యాక్చువల్లీ చూపిద్దామంటే, నేను అందుకని మార్క్ చేయలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాను రేపు. ఇప్పటికైతే మెయిన్ వీడియో పైన వీడియో కంటే కింద మళ్ళీ ఒక ట్రాక్ లో నా వీడియో కనిపిస్తుందా మీకు? నా ఫేస్ కనిపిస్తుందా? అది మెయిన్ ట్రాక్, అంటే మెయిన్ వీడియో ఉంది అక్కడ. పైనవి వేరే ట్రాక్స్. అంటే ఈ వీడియో పైన మనకు ఇంకో వీడియో పెట్టాలన్నా, ఆ వీడియో పైన ఇంకో టెక్స్ట్ పెట్టాలన్నా, సో ఈ మల్టిపుల్ ట్రాక్స్ కూడా ఎలా అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో అనేది ఇక్కడ వచ్చింది మిడిల్ లో, ఒక సెకండ్ ట్రాక్ లో వీడియో ఉంది. దాని కింద నేను ఏదైనా వీడియో పెడితే అది కనిపించదు. ఎందుకు? ఎందుకంటే ఇది విజిబుల్ గా ఉంది, దీనిపైన ఏదైనా పెడితే ఇది విజిబుల్ అవుతుంది, ఇది విజిబుల్ అవ్వదు. అట్లనే దీనిపైన టెక్స్ట్ పెట్టాలంటే టెక్స్ట్ పైన పెట్టేసాలి కనిపించాలంటే. కింద పెడితే ఏమవుతుంది? కనిపించదు. ఎందుకంటే దానికి పైన ఓవర్లే అవుతుంది, ఏది వీడియో అవుతుంది, రైట్? సో ఇప్పుడు బేసిక్ ట్రిమ్ గురించి మాట్లాడదాం. నేను బేసిక్ ట్రిమ్ ఏందో చెప్తా, నేను నెక్స్ట్ వీడియో ఎడిట్ చేసి నాకు ఇవ్వాలి, రైట్? ఇక్కడ మీరు చూస్తే బేసిక్ ట్రిమ్ లో ఇక్కడ కింద మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో కింద మొత్తం డౌన్కి వెళ్తే ఫిల్టర్, ట్రిమ్, ఎఫెక్ట్స్, ఓకే, తర్వాత స్ప్లిట్, ఇవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు స్ప్లిట్ గురించి తెలుసుకుందాం. స్ప్లిట్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి? డిస్టర్బెన్స్ పార్ట్ వస్తే కట్ చేయాలి, డివైడ్ చేయడం, సింపుల్ గా, అంతేనా? ఇప్పుడు అదే మనం యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మనకు వీడియో ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వీడియో మనం ప్రాపర్ గా కట్ చేయాలి అంటే దాన్ని డ్రాగ్ చేయాలి. అంటే ఇంత పార్ట్ ఉంటే ఇంత చిన్న పార్ట్ లో ఏడ కట్ చేస్తాం అనే కాకుండా మంచి క్రిస్ప్ గా ప్రాపర్ గా ఏ పాయింట్ లో పెట్టాలో ఆ పాయింట్ లో కట్ చేయాలి అంటే దాన్ని డ్రాగ్ చేయాలి. ఇప్పుడు 10 పాయింట్స్ 1 2 3 4 5 అని ముక్కలుగా ఒక 10 పాయింట్స్ ఉంటే, ఆ 10 పాయింట్ మనకు మంచిగా కనిపిస్తుందా? క్లియర్ గా గింత ఉంటే మొత్తం చూడాలి ఇట్లా. అట్లా కాకుండా మొత్తం కీంచడం అనుకో, ఇట్లా మొత్తం డివైడ్ చేసే మొత్తం మంచిగా పాయింట్స్ అనేవి ప్రాపర్ గా స్పేస్ తోనే కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ స్పేస్ దగ్గర కట్ చేయాలి. డ్రాగ్ ఎట్లా చేయాలంటే 2 థమ్స్ పట్టుకొని అక్కడ పెట్టి ఇట్లా అనాలి. నా థమ్స్ కనిపించవు కదా, ఇట్లా పెట్టి, ఓహో ఇదేం చేంజ్ అయిపోతుంది, ఇట్లా ఇవాళ ఆ వీడియో అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇట్లా ఉంది, మామూలుగా చిన్నగా ఉంది ఇట్లా, రైట్? ఇప్పుడు కింద మీకు ఏదైతే ఆ వీడియో ట్రాక్ కింద మీకు ఒక ఇలా కనిపిస్తుందా? యారోస్ అంటున్నా, లైన్స్ కనిపిస్తున్నాయా ఇట్లా ఎల్లో కలర్ లో? కనిపిస్తుంది. మ్యూజిక్ సౌండ్ సింబల్ ఉంది, సౌండ్ సింబల్ అది, రైట్? బేసిక్ ట్రిమ్ లో గుర్తుపెట్టుకోండి,
బేసిక్ ట్రిమ్ లో అన్నెసెసరీ పార్ట్ కట్ చేయాలంటే ఆ సౌండ్ బేస్ చేసుకుని కట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆ సౌండ్ బేస్ చేసుకుంటే అర్థమవుతుందా ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడ మళ్ళీ మాట్లాడట్లేదని. ఇప్పుడు మనకు ఏమంటారు వాడు ఐసీయూలో ఎవరైనా పన్నాడు అనుకో, మనోడు బీపీ ఇట్లా బతుకున్నాడంటే కనిపిస్తుంది ఇట్లా డ్రర్ అని చెప్పి, పోయిందంటే మొత్తం ప్లెయిన్. ఇక్కడ కూడా అంతే, మాట్లాడితే కనిపిస్తుంది, వేవ్స్ కనిపిస్తాయి సౌండ్, మాట్లాడలేదంటే స్పేస్ మొత్తం. సో మనం దాన్ని బేస్ చేసుకుని మనం మోస్ట్లీ దాన్ని బేస్ చేసుకుని కట్ చేస్తాం. సో ఈజీ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిపోవచ్చు, లేకపోతే మొత్తం వినాలి, ఆడు స్పేస్ ఇచ్చి ఎంతవరకు ఇచ్చిండని చూడాలి. దాని బదులు ఈ సింబల్ పట్టుకొని ఆహా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాట్లాడు, ఈ స్పేస్ ఉంది కట్ చేద్దామని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ కట్ చేసేస్తే పని ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు నేను మీకు కొంచెం ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఇది ఓపెన్ చేస్తా, ఆన్ చేస్తా, ఓకే, ప్లే చేస్తా దీన్ని. ఇది ఎడిట్ చేయండి వీడియో, ఓకే, రా వీడియో. రా రా అంటే ఏం చేయకుండా జస్ట్ ఒరిజినల్ గా వీడియో తీసి పెట్టిన అంతే, ఇంకేం చేయలేదు దానికి. ఓకే, కొంచెం ఎడిట్ చేసినా అది ఎడిటెడ్ వీడియో అవుతుంది, కొంచెం ఎడిట్ చేసినా కూడా ఎడిటెడ్ వీడియో. ఇది రా వీడియో. ఇప్పుడు దీన్ని ప్లే చేస్తా, ఇక్కడ మీకు ఏది అనవసరంగా అనిపించింది, అసలు ఇది కట్ చేయొచ్చు కదా అని మీకు ఏమైనా అనిపిస్తా నాకు చెప్పండి. ఒక 15 సెకండ్స్ ప్లే చేస్తా. అట్రాక్షన్ లో బేసిక్గా ఒక పాయింట్ ఉంటుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్పి. ఇక్కడ స్పేస్ దగ్గర చూస్తే మనకు సౌండ్ బార్ అనేది ఎట్లుంది, మొత్తం డల్ అయిపోయింది, కింద పడిపోయింది. అంటే ఇక్కడ నేను కట్ చేయొచ్చు, పడిపోయిన దగ్గర. ఎట్లా కట్ చేయాలంటే మనం క్లిక్ చేస్తాం ఆడ, క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ చేస్తే మనకు దాని మీద హైలైట్ అవుతుంది ఎల్లోలో. ఓకే, ఇప్పుడు నేను అక్కడ క్లిక్ చేసి కింద స్ప్లిట్ అని ఉంది, ఆ స్ప్లిట్ క్లిక్ చేశా, ఏమైపోయింది, కట్ అయింది. ఇప్పుడు ఇన్ కట్ అయింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇన్ అవుట్. ఓకే, అంటే మనం జస్ట్ కట్ చేసి వదిలేయం కదా, ఇంకో పార్ట్ కూడా కట్ చేసి ఈ స్పేస్ ని తీసాను. ఇప్పుడు నేను ఏం చేసిన, ఏ కట్ చేసినప్పుడు ఇన్ను చేశారు. ఇన్ను కట్ చేసిన. ఇప్పుడు అవుట్ కట్ చేయాలి. అవుట్ కట్ ఎక్కడ చేయాలి నేను, ఎక్కడైతే సౌండ్ ఎండ్ అవుతుందో, అంటే సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కట్ ఎక్కడ, స్పేస్ సౌండ్ ఎండ్ అయ్యి స్పేస్ స్టార్ట్ అయిన దగ్గర ఎండ్ కట్. అవుట్ కట్ ఎక్కడ, స్పేస్ ఎండ్ అయ్యి సౌండ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఎండ్ కట్. క్లియర్? మొత్తానికి స్పేస్ ఏడు నుంచి ఏడ స్టార్ట్ అయ్యి ఏడు ఎండ్ అయిందో ఆడ. రైట్? ఇప్పుడు ఇలా 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 వస్తే కొంచెం సౌండ్ ఇంక్రీజ్ అయినా కూడా అక్కడ కట్ చేయొద్దు, దానికంటే ముందే, అంటే కంప్లీట్ గా పడిపోయి ఎండింగ్ ఎక్కడైతే అయ్యిందో అది మాత్రం కట్ చేయాలి. సో ఇక్కడ వస్తే మనకు ఇక్కడ ఎండ్ అయ్యింది ప్రాపర్ గా, మొత్తం డౌన్ అయిపోయి ఇక్కడ ఇంకొక స్పిట్. అర్థమైందా? ఎక్కడెక్కడ స్పిట్ చేసిన, ఇన్ ఎక్కడ వేసిన, అవుట్ ఎక్కడ వేసిన. ఇప్పుడు డిలీట్ చేసారు. ఇది సెలెక్ట్ అయింది కాబట్టి ఇది హైలైట్ అయింది, ఇది సెలెక్ట్ అయితే ఇది హైలైట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అయితే ఇది హైలైట్. సో మనకు అన్నెసెసరీ అయింది. ఇప్పుడు దీని ఏం చేయాలి, డిలీట్ చేయాలి. డిలీట్ ఆప్షన్ క్లియర్ గా ఇచ్చిండు, ఖతం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ కూడా స్టార్టింగ్ లో నేను కొంచెం స్పేస్ తీసుకున్నా స్టార్ట్ చేసే ముందు, సో అవసరం లేదు కాబట్టి ఎట్లయినా ఇన్ అనేది ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఉంది అక్కడ, దాన్ని మళ్ళీ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా అవుట్ చేస్తే అయిపోతుంది. అంటే డైరెక్ట్ గా ఎక్కడైతే ఈ సైలెన్స్ అనేది ఎండ్ అయిందో అక్కడ కట్ చేసినాం అనుకో స్పిట్, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సెలెక్ట్ చేసుకుని డిలీట్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వితౌట్ ఎనీ డిలే ఆర్ స్పేస్ ఇది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కట్ చేయడం వల్ల ఏమైంది, మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ లో బేసిక్గా ఒక పాయింట్ ఉంటుంది, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్పి. అంటే మన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, కోర్ మైండ్ సెట్, అంటే ఇష్టాలు అయిష్టాలు అవి కాదు, ద కోర్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ద బిలీఫ్ సిస్టమ్, ద వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాని తగ్గ మనుషులే మనం అట్రాక్ట్. ఇప్పుడు అక్కడ స్పేస్ కట్ చేయడం వల్ల స్మూత్ గా ఉందా, ఇట్ వాస్ స్మూత్. ఇక్కడ చూస్తే నేను కొంచెం రిపీట్ చేసి ఎనీథింగ్ నేను సరిగ్గా ఒక అంటే ఫార్మేషన్ అనుకున్నా, నేను ఒక ఫార్మేషన్ అనుకొని ఎనీథింగ్ అన్నా, బట్ అక్కడ మిడిల్ లో నేను ఎందుకో ఆ ఫ్రేజ్ అనేది మర్చిపోయా, మళ్ళీ ఎనీథింగ్ అని స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసే పర్సన్ ఎలా చేస్తాడు, నేను ఒకటి చెప్తున్నా, ఎనీథింగ్ ఇన్ దిస్ నేచర్ ఈజ్ వేరియబుల్ అని చెప్తా, ఎనీథింగ్ బానే ఉంది, కానీ దాని తర్వాత నేను చెప్పిన ఫ్రేజ్ పోయింది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ఫ్రేజ్ పోయిన ఫ్రేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయను, ఎనీథింగ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ప్రాపర్గా ఉంటుంది, ఒక అలైన్మెంట్ లో ఉంటుంది. సో నేను ఎనీథింగ్ అనేది రిపీట్ చేసిన ఎందుకంటే దాని తర్వాత ఏదైతే సెంటెన్స్ చెప్పినా తప్పు చెప్పిన సెంటెన్స్ కరెక్ట్ గా పలకడానికి ఇంకొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఎనీథింగ్ నుంచి స్టార్ట్ చేసిన, అది మనం రియలైజ్ అయ్యి ప్రాపర్ కట్ చేయాలి. ఇప్పుడు మహేష్ ఎనీథింగ్ కరెక్ట్ గా చెప్పింది, ఇక్కడ కూడా కరెక్ట్ చెప్పింది, నేను ఆ ఎనీథింగ్ తీసుకొని ఇక్కడ పెడతా అంటే అది సరిగ్గా ఉండదు, చూడడానికి వినడానికి బాగోదు. నేను మళ్ళీ ఇంకొకసారి ఎనీథింగ్ ఎందుకు చెప్పినా అంటే అది ప్రాపర్ గా వినడానికి ఒక స్టేట్మెంట్ లో ఉంటది, సో దట్ నా ఎడిటర్ దాన్ని గుర్తించి దాన్ని కట్ చేస్తాడు అని చెప్పి నేను అట్లా వేసిన. అర్థమైందా?
సో ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినాం, ఏం ట్రిమ్ చేసినాం, స్పేస్ ట్రిమ్ చేసినాం. ఇప్పుడు మనము రిపీటెడ్ వర్డ్ ట్రిమ్ చేస్తాం. మనుషులే మనం అట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం గ్రోయింగ్ ప్రాసెస్లో యూనో మన బిహేవియర్ చేంజ్ అవుతుంది కదా, బికాస్ హ్యూమన్స్ కానీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీథింగ్ ఇన్ దిస్ నేచర్ ఈస్ నాట్ కానీ ఎనీథింగ్ ఇన్ దిస్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తాను. బికాస్ హ్యూమన్స్ కానీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీథింగ్ ఇన్ దిస్ నేచర్ నేను ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. కట్ చేసిన, ఇది నాకు అనవసరమైన పార్ట్ అనిపిస్తుంది, నేను డిలీట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. చేస్తాం. ఎప్పుడైతే మనం గ్రోయింగ్ ప్రాసెస్లో యూనో మన బిహేవియర్ చేంజ్ అవుతుంది కదా, ఎనీథింగ్ ఇన్ దిస్ నేచర్ ఈస్ నాట్ కాన్స్టెంట్, వేరియబుల్, అన్నీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం యూనో అర్థమైందా? నాకు అది అన్నెసెసరీ రిపీటెడ్ వర్డ్ ఎందుకు మనకు, నేను ట్రిమ్ చేశాను. మనకు ఒక స్పేస్ కట్ చేయాలి అన్నప్పుడు మనం సౌండ్ ట్రాక్ చూస్తాం. బట్ ఎప్పుడైతే ఈ రిపీటెడ్ వర్డ్స్ అన్నప్పుడు మాత్రం ఆ వర్డ్స్ ని వింటాం సరిగ్గా. సో బేసిక్ గా మనం ఒక వీడియో ఎడిట్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆ వీడియో మొత్తం చూడాలి. బిఫోర్ కట్టింగ్ ద వీడియో వి షుడ్ వాచ్ ఎంటైర్ వీడియో. మనం ఒక వీడియో ఎడిట్ చేసే ముందు మనం చేయాల్సిన ఫస్ట్ పని, మనకు వచ్చిన రా వీడియో ఏదైతే ఉందో ఆ రా వీడియో మొత్తం వినాలి. ఎందుకు మొత్తం వినాలి? ఎందుకంటే మనం అడుగు ఏమొస్తుంది అని అంటే, ఫస్ట్ మొత్తం వినేసి మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక వీడియో ఇలా ఉంది, దీని పర్పస్ ఇలా ఉందని చెప్పి. అండ్ మనం వీడియో మొత్తం విన్నప్పుడే దానిలో అనవసరమైంది ఏది కట్ చేయవచ్చో తెలుస్తుంది, రైట్? ఇప్పుడు వీడియో కొంచెం చూసినాం, ఒక మంచి షార్ట్ అనిపించింది, కట్ చేసినాం. ఇంకొంచెం ముందుకైతే ఇంకొక మంచి షార్ట్ దొరికింది, అది కట్ చేసినాం. అట్లా పోతూనే ఉంటది. ఒక వీడియో రికార్డ్ చేసినప్పుడు వ్యూవర్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఒక పాయింట్ చెప్తా, ఇంకొంచెం బెటర్ గా చెప్పొచ్చు అని మళ్ళీ చెప్తా, ఇంకొంచెం బెటర్ గా చెప్పొచ్చు అని మళ్ళీ చెప్తా. మనం ఫుల్ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే లాస్ట్ లో చెప్పిన టేక్ ఏదైతే ఉందో అది ప్రాపర్ టేక్. అందుకనే 3 టేక్స్ తీసుకున్నాడు ఆయన. నువ్వు మొత్తం వీడియో చూడకుండా ఫస్ట్ నుంచి చూసినావు అనుకో, నీకు ఫస్ట్ టేక్ మంచిగా కట్ చేస్తావు, మళ్ళీ ఇంకోసారి ఇంకో టేక్ అని కట్ చేస్తావు, మళ్ళీ ఇంకో టేక్, టైం పోతుంది. అండ్ మొత్తం ఎందుకు చూడాలంటే వీడియో, మీకు కోర్ ఎమోషన్ తెలుస్తుంది. ఓకే, మహేష్ గాడు లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ చెప్పి డిసిప్లిన్ గురించి చెప్పిండు. మీకు ఆ వీడియో చూడగానే డిసిప్లిన్, పొద్దున్న లెగాలి, పళ్ళు తోమాలి, నేను దేవునికి ప్రార్థన చేసుకోవాలి, చదువుకోవాలి, ఇవన్నీ మీకు ఇమేజెస్ పడిపోతాయి టక్ టక్ మని. ఓకే, మనోడు పొద్దున్న లెగడం గురించి చెప్పిండు, ఓకే నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రేయర్ గురించి చెప్పిండు, ఓకే దేవుని ఫోటో డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్? చదువుకోవడం గురించి చెప్పిండు, ఒక పిల్లోడు బుక్ బట్టి చదువుతున్నాడు, నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అని ఒక మీకు ఫ్లాషెస్ పడిపోతుంటాయి. అట్లా కాకుండా అడుగడుగు ఓకే మనోడు చెప్పిండు, నేను మళ్ళీ నెట్కెళ్తాను, ఓకే మళ్ళీ మనోడికి చెప్పిండు, నేను మళ్ళీ నెట్కెళ్తాను, వేస్ట్ కదా. సో ఇప్పుడు ఇది ఇక్కడతో స్టాప్ చేద్దాం. నేను ఒకటి చెప్తా, ఒక వీడియో వచ్చినప్పుడు ఫస్ట్ ఆ వీడియో చూడాలి, రాసుకురా. వి షుడ్ వాచ్ ఎంటైర్ వీడియో బిఫోర్ ఎడిటింగ్. తర్వాత బేసిక్ ట్రిమ్ కా పాయింట్స్ అని రాసుకురు కదా. ఎస్ సార్. థర్డ్ థింగ్, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు ఏదైతే చూపించానో మీకు అర్థమైంది కదా. ఎనీ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఈ మూడిట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన టాస్క్, నేను ఒక వీడియో ఇస్తాను, రా వీడియో, ఓకే నేను గ్రూప్ లో పెడతా, అది మీరు డౌన్లోడ్ చేసుకొని చెయ్యాలి. అది చెయ్యడానికి అంటే ఇప్పుడు నా టాస్క్ ఏంది, నేను ఒక రా వీడియో ఇస్తా, అందులో స్పేసెస్, రిపీటెడ్ వర్డ్స్ ఏమున్నా, మీకు ఏది అనవసరం అనిపించిందో అది మొత్తం తీసేసి వినడానికి చూడడానికి క్రిస్ప్ గా బాగుండాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫ్లోగా వెళ్ళిపోవాలి. చేయడానికి మీరు ఏం చేయాలి, జస్ట్ బేసిక్ ట్రిమ్ చేయాలి కదా. బేసిక్ ట్రిప్ లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఏంటిది? స్పేసెస్ ఉండొద్దు, అన్నెసెసరీ సౌండ్స్ ఉండొద్దు, వర్డ్స్ ఉండొద్దు, రిపీటెడ్ వర్డ్స్ ఉండొద్దు. ఇది చేయడానికి, ఈ హోంవర్క్ మీరు చేయడానికి మీకు ఏమైనా ఆపుతుందా, మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు. ఎడిటింగ్ అంటే ఏంది? రాసుకోండి, స్టార్ పెట్టుకోండి. ఎడిటింగ్ ఇస్ స్టోరీ టెల్లింగ్ అనేది బోర్ కొట్టొద్దు. మనం అనుకున్న ఒక విజన్ ని రియాలిటీకి తీసుకురావడానికి పనికొచ్చే ఒక పరిక్రమం. ఓకే, దీని మీద ఎక్కువ అయ్యో నాకు ఈ టూల్లో ఏది ఉంది, ఏ ఆప్షన్ ఉంది, అది ఇది ఎక్కువ గాబలు పడొద్దు. మనకు కావాల్సిన స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పించుకోవాలి, ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంత ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది. సో ఈ రోజు మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది జస్ట్ స్ప్లిట్టే, స్పేసెస్ తీసేసేయండి, అన్నెసెసరీ వర్డ్స్ తీసేసేయండి.